మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి యూనివర్సిటీ. దీనికి సంబంధించి 10 యూనివర్సిటీ అంటే ఉమ్మడి 10 జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు కూడా కాకతీయ యూనివర్సిటీలో కూడా రావడానికి కొంత తమ అదృష్టంగా భావిస్తున్నటువంటి సందర్భం గతంలో నెలకొంది. ఇప్పటికీ కూడా విద్యార్థులు కూడా కాకతీయ యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే ఎంతో సంబరపడుతుంటారు. దానికి సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ స్టూడెంట్గా స్కాలర్స్గా బయటికి వెళ్ళడం కూడా తమ డ్రీమ్గా చెప్పుకుంటారు. అటువంటి సందర్భంలో ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో మనం ఉన్నాము. దీనిలో ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి కూడా మనం చాలా విషయాలు మనం మాట్లాడదాము. దీనికి సంబంధించి హాస్టల్కి సంబంధించినటువంటి డైరెక్టర్ గారు రాజ్కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ నడుస్తుంది. చాలా వరకు ఒక ప్రెస్టీజియస్ మైండ్ సెట్ ఇక్కడ కనిపించేది, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వాతావరణం కనిపించట్లేదు. ఎందుకంటారు సార్? ఏంటంటే నేనైతే ఫస్ట్ బ్లేమ్ చేసేది అయితే పాస్ట్ గవర్నమెంట్ని. సరే, ఇక ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది అన్నది తర్వాత విషయం వచ్చేది ఉంటే, లాస్ట్ 10 years నుంచి మాత్రం గవర్నమెంట్ చాలా యూనివర్సిటీస్ పట్ల కానీ ఎడ్యుకేషన్ పట్ల కానీ, సరే గవర్నమెంట్ మోడల్ స్కూల్స్ కానీ డిగ్రీ కాలేజెస్ కానీ ఇవేవైతున్నాయో అవి ఇచ్చింది అని ఒక దిక్కు చెప్పుకునే అంటే మ్యాక్సిమం మాత్రం 90% ఎడ్యుకేషన్ని మాత్రం డినై చేసిందని, అంటే దాన్ని నెగ్లెక్ట్ చేసింది అన్నదే నా మెయిన్ అభిప్రాయం. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ వచ్చి 3-4 months కూడా అయితలేదేమో, ఇంకా సెటిల్ కావాలే కావచ్చు. ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయేమో వాళ్ళకి, మరి చూద్దాం. అది కూడా మెయిన్గా రీజన్ అయితే మాత్రం లాస్ట్ 10 years నుంచి ఆల్మోస్ట్ ఒక 50-60 crores వరకు మనకి యూనివర్సిటీకి రావాలి. ఆ ఫండింగ్ ఏదైతుందో అది ఇంకా రాని పరిస్థితిలోనే ఉన్నాం. హాస్టల్స్ ఒకవేళ రన్ చేయాలంటే కూడా కష్టం అవుతుంది మనకి. లాస్ట్ యాక్చువల్గా చెప్పాలనుకుంటే ఒక 2 months మనకి హాలిడేస్ ఉండేవి. మే జూన్ ఏవైతున్నాయి హాలిడేస్ ఉండేది. ఆ డేస్లో కూడా మనము హాలిడేస్ ఇవ్వకుండా పని వాళ్ళతో పని చేయించుకుంటూ పిల్లలకి ఫుడ్ పెట్టుకుని ఉండడం కూడా అది ఎక్కువ వరకు స్ట్రెస్ తీసుకునేదని కూడా నా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు దీనికి ఇప్పటికి ఇంతమంది దాదాపు 4,000 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటారు సార్. వారికి సంబంధించినటువంటి మెస్కి సంబంధించి కూడా చాలా ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. దీన్ని అసలు మనకు వచ్చే యూనివర్సిటీకి సంబంధించి మెస్కు సంబంధించి ఈ గ్రాంట్స్, ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఫస్ట్ ఎట్లా ఎవరు ఇనిషియేషన్ తీసుకుంటారు? స్కాలర్షిప్పే వీళ్ళకి వచ్చేది. ఏదైనా మెయిన్ నిధులు అంటే స్కాలర్షిప్. స్టూడెంట్కి 1,200 వస్తుంటుంది నెలకి. ఆ విధంగా తీసుకునేది ఉంటే సంవత్సరం పేరు మీద 15,000 అవుతుంది వాళ్ళకి. ఆ ఫెలోషిప్ వస్తుంది వాళ్ళకి, ఆ స్కాలర్షిప్ వస్తుంది. కానీ మెస్ బిల్ ఒకవేళ చూసేది ఉంటే వానికి వచ్చేది 1,800 నుంచి వెళ్ళి 2,000 వరకు రావచ్చు. ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో క్యాండిడేటే బేర్ చేసుకోవాలా. ఇదే విధంగా మనం పూల్ చేస్తుంటాం. ఒకవేళ రాని పక్షంలో స్కాలర్షిప్స్ రాలేదు ఏం చేస్తాం మనము, ఇంకా వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి కానీ, ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి కానీ, లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ, ఈ విధంగా వేరియస్ ఆర్గనైజేషన్స్ వేరియస్ ఉన్న డిపార్ట్మెంట్స్ నుంచి మనము తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే తీసుకుంటున్నాం. ప్రస్తుతం అయితే చాలా కష్టంగానే హాస్టల్స్ నడిపించడం అవుతుంది. సార్, ఇప్పటి వరకు దాదాపు ఇన్ని హాస్టల్స్ ఉన్నాయి. మహిళలు కూడా ఎక్కువగా మొత్తం మీరు చెప్తున్నట్టు పరిస్థితులను బట్టి 70% మంది ఇక్కడ మహిళా విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వారి మెయింటెనెన్స్ కూడా చాలా తలకమించిన భారంగా, ఎందుకంటే అనేక సమస్యలు కూడా మహిళా సమస్యలు కూడా చాలా ఉంటాయి. అట్లాంటప్పుడు వారికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంటే చాలా ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు యాజ్ ఎ డైరెక్టర్గా ఈ ఉన్నటువంటి వ్యవస్థలో హాస్టల్స్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఇంత మీకు ఒక విజన్ వచ్చి ఉంటుంది ఇప్పటి వరకు ఏంటంటే పాత హాస్టల్స్లో కూడా పెచ్చులుడిపోయేటువంటి వ్యవస్థ కనిపిస్తుంది. ప్లస్ వాటి నిర్వహణ కూడా చాలా కష్టసాధ్యమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ యూనివర్సిటీలో హాస్టల్ని ఆధునీకరించాలన్నా, లేకపోతే బయట యూనివర్సిటీలతో పోలిస్తే అట్లాంటి మెరుగైనటువంటి ప్రమాణాలు మన కాకతీయ యూనివర్సిటీలో మనం నిర్వహించాలన్నా ఎన్ని నిధులు అవసరం ఉంటుంది? దీనికి సంబంధించి మీరేమన్నా ఒక విజన్ ప్లాన్ చేశారా? నిధులు అంటే ఇంకా అదే అంటున్నాం కదా, ఈ స్కాలర్షిప్స్ ఒకవేళ పోను వాళ్ళకి ఆ 2,000 వరకు ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ పోను, అవి ఓన్లీ ఫుడ్ ఎక్స్పెండిచర్. అది ఒకవేళ దానికి ఎక్స్టెండ్గా మళ్ళీ మెయింటెనెన్స్ అవి లైక్ ఫుడ్ వర్కర్సే కావచ్చు, లేదు అనుకుంటే ఎలక్ట్రీషియన్సే కావచ్చు, ఈ విధంగా తీసుకునేది ఉంటే మళ్ళీ అడిషనల్గా ఒక 1,000 రూపాయలు అని అవుతుంది వాటికి మెయింటెనెన్స్. అంటే అట్లీస్ట్ ఒక స్టూడెంట్కి మనం స్పెండ్ చేసేది ఏదైతున్నదో 3,000 వరకు అవుతుంది. ఆ విధంగానే ఫండ్స్ రావాలన్నదే నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మేము గవర్నమెంట్కి కూడా మేము సబ్మిట్ చేయడం అయింది. ఫైనాన్స్ మినిస్టర్ని కూడా కలవడం అయింది. రిజిస్ట్రార్ గారు కూడా ఫ్రీక్వెంట్గా మనకి ఒకటి మేడం కూడా, వైస్ ఛాన్సలర్ మేడం కూడా చాలా పాజిటివ్గా ఉంది. మనం ఎక్కడ కూడా మనం ఏం డిలే కాకుండానే తను కూడా యాక్టివ్గా ఉండి ఇంకా ముందుకే తీసుకెళ్తుంది. రాను రోజులలో మనం కూడా చూద్దాం. అది 100% 100 అని నేనైతే మష్యూర్ చేయగాని ఒక 60-70% అయితే రీచ్ అవుతామన్న ఒక ఆశతోటే మేము ముందుకెళ్తున్నాం. ఇక్కడ విద్యార్థులకి ఒక అకామిడేషన్ అంటే మనకు వసతి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మెస్తో పాటు ఈ వసతి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పాత బిల్డింగ్లకు పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక రూమ్స్ డెఫిషియన్సీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది సార్. అయితే రేపు రాబోయే రోజులలో ఆ డెఫిషియన్సీని
ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం మీకు కనిపిస్తుందా సార్? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బిల్డింగ్లోనే ఒక 150 మంది అంటున్నారు, మిగిలిన ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు? ముందు 2 హాస్టల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినాయి మనకి 20 crores తోటి 2 హాస్టల్స్ శాంక్షన్ అయినాయి. వాటి ఫౌండేషన్ కూడా వేసినారు. అది నాకు తెలిసి 100% 1-2 yearsలో సాల్వ్ అవుతుంది. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదైతే ఉన్నదో అది ఫుల్ఫిల్ అవుతుంది అన్న ఒక హోప్ తోటి ఉన్నాం మేము. ఏమున్నా సార్ ఇప్పుడు ఇరవై రోజుల క్రితం ఏం చెప్పారు? ప్రతి రూమ్ తిరిగి పెచ్చులు ఎక్కడ ఊరిపోతాయి, కరెంట్ సమస్య ఎక్కడ సార్? స్టూడెంట్ రాసి మీకు మీరు 6 గంటలు ఎంబడే కాల్ చేయాలని చెప్పినాం. ఇళ్ళకు రమ్మన్నాం. వాళ్ళు వస్తారా అంటారా? షిఫ్ట్ చేయని చెప్పినాం. ఎవరు చేయాలి సార్ అంటాను, మేము చేయాలా? ఏం చేయాలి? చేయించేదానే అరే ఎవరు చేస్తాను సార్? అది మొత్తం ఇంత 5-6 కిలోల పెచ్చులు చూసిపోయి ప్రాణం పోతే ఏం చెప్తాం సార్? సింపుల్, మన పిల్లలు లేరు కదా, మా వాళ్ళు ఉండడం మనం నల్లాడుతుంది కనీసం మనం ఎందుకలా చేస్తారు? అసలు లేకుండా కదా సార్ పిల్లలు చదువు చెప్తా అనుకున్నాం. ఇక్కడ ఆగం సమస్యలు ఇప్పుడు మా ఫంక్షనాలిటీ ఫస్ట్ జరిగింది కట్టుకున్నాం సార్. ఫస్ట్ మేమే ఊకోము. సెకండ్ మీరెవరు? మీరు చెప్పేదాకా మేము చూస్తామా? మేమే పెచ్చులు మై రెస్పాన్సిబిలిటీ. ఆయన పొద్దు లేక వచ్చి పని చేస్తాను, ఆయన ఏదో అంటాడు. ఎప్పుడైనా విద్యార్థుల చదువు అంతా కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీదనే కనిపించాలి, కానీ సమస్యల మీదకి మళ్ళకూడదు అనేది ఇక్కడ ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులు కూడా తమ శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా కావాల్సింది డబ్బులు. ఆ డబ్బులు రాకపోవడం వల్లనే వీరు చేసేటువంటి పనులలో అంటే దే డూ అవర్ బెస్ట్ అన్నట్టు ఒక మనకు వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మాత్రం ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఇక్కడ సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి యూజీసీ నిధులు కానీ అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొంత ఇనిషియేషన్ తీసుకుంటే తప్ప ఒక యూనివర్సిటీ ఆధునీకరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ బిల్డింగ్ అంటే సమ్మక్క సారలమ్మ బిల్డింగ్ కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలోనే కట్టారు తప్ప యూనివర్సిటీ గ్రాంట్స్ నిధుల నుంచి కాదన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇనిషియేషన్ తీసుకుంటే ఇంకా ఒక ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు మనం కెరీర్కి నాంది పలికినటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా దీనికి సంబంధించి ఎట్లాంటి నిధులు రాలేదని చెప్పి అంటున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి విద్యార్థుల ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వ్యవస్థ పట్టకపోవడాన్ని కూడా దారుణంగా పరిగణిస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అయినా సరే ఏం చొరవ తీసుకుంటుందో అన్నటువంటి ఒక అంచనాలు ఉన్నప్పటికీ కూడా అవి నెరవేర్తాయా లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కూడా స్పష్టంగా విద్యార్థుల్లో అలాగే యూనివర్సిటీ అధికారులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.